కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల ఆలయం చుట్టూ రాజకీయ కుట్రలు చూసి మనస్తాపానికి గురవుతున్నారని మంత్రి కొలుసు పాదసారథి విచారం వ్యక్తం చేశారు. పరకామణిలో చోరీ కేసు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మరణంపై వైసీపీ రాజకీయాలు ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఆయన మరణంపై పోలీసుల విచారణ కాకముందే భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ నాయకులు ఆత్మహత్య అని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఒక పక్క తిరుమల దేవస్థాన టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటని ప్రచారం చేశారో అదే విధానాన్ని, అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారి దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి, ఇది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య గాని ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి? భూమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది?